నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధుల పాలన పూర్తిగా వైఫల్యాల బాటలో సాగుతుందని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. స్థానిక ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటం, సోషల్ మీడియా హడావిడి తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక కొత్త అభివృద్ధి పనిని కూడా ప్రభుత్వం చేపట్టలేదని మండిపడ్డారు. ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి పెరుగుతున్న ఆదరణను చూసే అధికార పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని, ఇది వారి వైఫల్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలని ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో, ఏ విధంగా పరిపాలన చేస్తుందో, ఏ విధంగా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుందో, ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేస్తుందో ఇవన్నీ కూడా తెలియజేస్తూ ప్రజలకి ఒక మెసేజ్ పంపేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, డిఎస్సిలో ఏ విధంగా అవకతవకలు జరిగినాయి, అదేవిధంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునే కోసం మెడికల్ కాలేజీలు కడితే వాటిని ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలని చూడటం, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి కావాలి, రాష్ట్రం ఆర్థికంగా బాగుపడాలంటే మన రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అని ఆలోచించి జగనన్న 4 కోట్లు 11 ఫిషింగ్ హార్బర్స్ ప్రారంభిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం కట్టిన పోర్టుని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటం, అదేవిధంగా ఏదైతే మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్స్ కడితే వాటిని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పటం, అదేవిధంగా కొన్ని కంపెనీలకి ఇవ్వటం, అదేవిధంగా ఈరోజు అభివృద్ధి అని చెప్పి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద కూడా దానికి నిరసనగా ముఖ్యంగా డిఎస్సిలో జరిగిన అవకతవకలకి నిరసనగా అనేక మంది విద్యార్థులు చదువుకున్న యువకులు ఈరోజు ఉద్యోగాలు ఎగ్జామ్స్ రాసినా కూడా వారికి న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలు రాక ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందో అది కూడా విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగటం, అందుకు నిరసనగా లోకేష్ గారిని కూడా రిజైన్ చేయాలని మనమంతా కూడా డిమాండ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అది వివరించడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు ఆఫ్టర్ మాజీ చైర్మన్ కొండు అనిల్ బాబు గారికి, పెద్దలు గౌరవనీయులు అల్లూరు నగర కన్వీనర్ మా దండా కృష్ణన్న గారికి, అదేవిధంగా అల్లూరు మండల కన్వీనర్ వేద రమేష్ అన్న గారికి, అదేవిధంగా బోగోలు మండల కన్వీనర్ సోదరుడు రఘు గారికి, అదేవిధంగా దగదర్శి మండల కన్వీనర్ మగ సోదరుడు మహేష్ గారికి, కావలి మండల కన్వీనర్ సోదరుడు తిరుపతి గారికి, వేదిక ముందున్న పెద్దలకు, అక్క చెల్లెమ్మలకు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా సీనియర్ నాయకులు చాలా మంది వాళ్ళందరికీ, అదేవిధంగా కొత్తగా పదవులు అలంకరించిన మా యువతకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం రాష్ట్రమంతటా కూడా జగనన్న పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు కాలంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు నిరుద్యోగ యువతీ యువకులని ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో, ఏ విధంగా అన్యాయం చేస్తుందో, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో, ఏ విధంగా అక్రమాలు చేస్తుందో ఇవన్నీ కూడా తెలియజేసేదానికి, అదేవిధంగా ఈ అవకతవకలు చేయడానికి కారణమైన లోకేష్ గాయన వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి ఈరోజు ఎంతోమంది నిరుద్యోగ యువత యువకులు ఎదురు చూస్తూ ఉంటారు. దానికోసం ఎప్పుడు డిఎస్సి వస్తుందా, ఎప్పుడు మనకి అవకాశం వస్తుందా, ఎప్పుడు మనకు ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూస్తున్న ఆ యువత యువకులకి ఏ విధంగా అన్యాయం చేసిందో ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమిలో ఉన్న ముఖ్యంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. కాబట్టి ఈరోజు ఏ విధంగా వాళ్ళు మోసం చేశారనేది తెలియజేసేదానికి ఈరోజు అందరూ కూడా అడుగు పెట్టున్నారు. ముఖ్యంగా ఇటువంటి అవకతవకలు జరిగింది కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ అందరూ కూడా ఈరోజు రాష్ట్రమంతటా కూడా నిరుద్యోగ యువతీయులు అయితేనేమి, అదేవిధంగా వారికి సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా లోకేష్ గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని సభాపంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాన్ని నిర్వహించబోతాము. 31వ తారీఖు వాటి మందు 31వ తారీఖు జిల్లా అధ్యక్షుని కలిసి మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంతా కూడా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ విధంగా అవకతవకలు జరిగింది కాబట్టి దీని మీద మేమంతా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రిజైన్ చేయాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని డిమాండ్ చేస్తూ ఒక గంటగా కలెక్టర్ గారికి ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టి మన నిరసన కార్యక్రమాన్ని, అదేవిధంగా మనం చేస్తున్న డిమాండ్ని ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 6, 7, 8, 9 కావలి నియోజకవర్గంలో కూడా నిరాహార దీక్షలు చేయాలని తలపెడుతున్నాం. ఆ నిరాహార దీక్షలు కూడా కావలి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఉదయగిరి సెంటర్లో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయ్యి సాయంకాలం 5 దాకా ఈ కార్యక్రమాలు 6, 7, 8, 9 తారీఖుల్లో ఉంటాయి. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మిగతా కార్యక్రమాన్ని కూడా మేము పండుగ కంటైనర్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 10వ తారీఖు ర్యాలీ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో జెండా చెట్టు నుంచి ఆశీర్వాదాలుగా ర్యాలీ 10వ తారీఖు ప్లాన్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనుకోవాలని సభాత్మకంగా తెలియజేస్తున్నాం.
విధంగా ప్రజలను మోసం చేస్తున్నాయి. ఎలక్షన్ ముందు చెప్పిందోటి ఈరోజు చేసేదోటి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకునే దానికి బాధ చూపించారు. అదే బాధని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొద్దిగా ముందు తీసుకోబోదు. ఏ పేద విద్యార్థులైనా సరే ఎంత ప్రైవేట్ కాలేజీలో కానీ ఎంత కాస్ట్లీ కాలేజీలో కానీ చీటించినాక ఆ ఫీజు బాధ్యతలన్నీ కూడా నేనే తీసుకుంటాను, ఈ ప్రభుత్వమే పరాస్తుంది అని చెప్పి వారిని ఏ విధంగా చదివించి ఎన్నో లక్షల మంది చదువుకునే దానికి అవకాశం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాను. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 9,000 కోట్లు బకాయి ఈరోజు ఇవ్వకుండా ఉండడం వల్ల చదువుకున్న విద్యార్థులు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఏ విధంగా సర్టిఫికేట్స్ వారు కాలేజీలో ఇవ్వక ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఒకసారి ఆలోచించగలిగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు పాప మాజీ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారికి, పెద్దలు గౌరవనీయులు అల్లూరు నగర కన్వీనర్ మా గండా కృష్ణారావు గారికి, అదేవిధంగా అల్లూరు మండల కన్వీనర్ వేద రమేశ్వర గారికి, అదేవిధంగా గోగులు మండల కన్వీనర్ సోదరుడు గోగులు గారికి, అదేవిధంగా జగదత్తి మండల కన్వీనర్ మొదటి సోదరుడు మహేష్ గారికి, కావలి మండల కన్వీనర్ సోదరుడు తిరుపతి గారికి, వేదిక ముందున్న పెద్దలకు, అక్కచెల్లెమ్మలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా సీనియర్ నాయకులు చాలా మంది వాళ్ళకి, అదేవిధంగా కొత్తగా పదవులు అలంకరించిన మా యువతకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం రాష్ట్రమంతటా కూడా జగనన్న పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సమావేశం జరుగుతుంది. జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు గ్రామంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు నిరుద్యోగ యువకులని ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో, ఏ విధంగా అన్యాయం చేస్తుందో, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో, ఏ విధంగా అక్రమాలు చేస్తుందో ఇవన్నీ కూడా తెలియజేసేదానికి, అదేవిధంగా ఈ అవకాశంలో చేయడానికి కారణమైన లోకేష్ ఆయన వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తాం. ఎందుకంటే డిఎస్సి ఈరోజు ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తుంటారు. దానికోసం ఎప్పుడు డిఎస్సి వస్తుందా, ఎప్పుడు మనకి అవకాశం వస్తుందా, ఎప్పుడు మనకి ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూస్తున్న ఆ యువకులకు ఏ విధంగా అన్యాయం చేసిందో ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమిలో ఉన్న ముఖ్యంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. కాబట్టి ఈరోజు ఏ విధంగా వాళ్ళు మోసం చేశారనేది తెలియజేసేదానికి ఈరోజు అందరూ కూడా అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా డిఎస్సి అంటే డిఎస్సిని నిర్వహించడానికి ఎప్పుడు కూడా ఒక కమిటీ ఉంటుంది, ఒక కన్వీనర్ ఉంటాడు. కానీ ఆ కన్వీనర్ పక్కన పెట్టేసి ఎవరైతే
డిఎస్సి నేను కూడా ఎగ్జామ్ రాయాలి అని పోటీ పడతా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చి అతన్ని కన్వీనర్గా చేసి అతని అధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ జరిగేటట్టు చేసి అతను కూడా ఆ ఎగ్జామ్స్ రాసి దాంట్లో ప్రథమ స్థానాన్ని తీసుకున్నారంటే ఎంతటి అవినీతో ఒక్కసారి ఆలోచించండి. ప్రతినిధిగా కూడా అంటే ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడో ఆ వ్యక్తి ఎగ్జామ్ రాస్తే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పేపర్ వీకైందా లేదా అనేది దాన్ని బట్టి అర్థమవుతాం. ఇటువంటి అన్యాయం ఈ ప్రభుత్వంలో చేశారంటే అతనితో పాటు ఎంతమంది ఇటువంటి అక్రమాలకు పాల్పడాలనేది ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా స్పోర్ట్స్ కోట అనేది మామూలుగా 2% ఉండేది. ఓకే, ఈ ప్రభుత్వంలో 3% అన్నారు. ఓకే, అది కూడా ఓకే. కానీ మామూలుగా స్పోర్ట్స్ పర్సన్స్కి కోట అంటే నేషనల్ లెవెల్లో లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా దానికంటే తక్కువ స్థాయిలో ఉన్న మన స్టేట్ లెవెల్లో ఇవన్నీ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఈరోజు అక్కడ ప్రస్తుతం ఉన్న టోర్నమెంట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఏవైతే కండక్ట్ చేస్తారో వాటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇవ్వరు. కానీ ఈరోజు వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే ఎప్పుడో 1979 అంటే మేము చదువుకునే రోజుల్లో సాఫ్ట్వేర్ ఆడేవాళ్ళు. అది ఈరోజు ఎక్కడ మనం కనిపించలేదు. అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు. అది కానీ ఇప్పుడు ఆడే పరిస్థితి కనిపించలేదు. అటువంటి వాటికి ఒక అసోసియేషన్ పెట్టి దానికి తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎంపీని దానికి అధ్యక్షులుగా చేసి యువకులు జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో, గ్రామ స్థాయిలో ఏదో స్పోర్ట్స్ కండక్ట్ చేశాము, గేమ్స్ కండక్ట్ చేశామని చెప్పి వాటిలో సర్టిఫికేట్ తెలుగుదేశం నాయకులే వాళ్ళకి ఇచ్చి అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు అనంత చేశారు. ఎగ్జామ్ కాకపోతే ఏం కాకపోతే సర్టిఫికేట్ ఉంటే చాలు. నేను ఎంత మోసమో ఈరోజు ఈ దేశంలో ఎటువంటి అవినీతి జరిగిందో ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తాను. అదేవిధంగా వికలాంగులకు ఏ విధంగా మోసం చేశారో అది కూడా తెలుసుకోవాలి. పెద్దగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లెవెల్లో ప్రైజ్ సంపాదించిన అతనికి 1:1 కాలు వ్యక్తి అతను ఇంటర్వ్యూ పోతే అతనికి ఉద్యోగం ఇవ్వకుండా అతన్ని రిజెక్ట్ చేశారంటే ఏ విధంగా మోసం చేశారో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తాను. అందుకే ఈరోజు ఈ నిర్వహించేదానికి ఎప్పుడు కూడా ఒక కమిటీ ఉంటుంది, ఒక కన్వీనర్ ఉంటాడు. కానీ ఆ కన్వీనర్ని పక్కన పెట్టేసి ఎవరైతే డిఎస్సి నేను కూడా ఎగ్జామ్ రాయాలి అని పోటీ పడతా ఉంటాడో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చి అతన్ని కన్వీనర్గా చేసి అతని ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ జరిగేటట్టు చేసి అతను కూడా ఆ ఎగ్జామ్స్ రాసి దాంట్లో ప్రథమ స్థానాన్ని తెచ్చుకున్నాడంటే ఎంతటి అవినీతో ఒక్కసారి ఆలోచించండి. ప్రతిగంట కూడా అంటే ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడో ఆ వ్యక్తి ఎగ్జామ్ రాస్తే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పేపర్ లీక్ అయిందా లేదా అనేది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇటువంటి అన్యాయం ఈ ప్రభుత్వంలో చేశారంటే అతనితో పాటు ఎంతమంది ఇటువంటి అక్రమాలకి పాల్పడ్డారనేది ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం.
తెలుసుకోవాల్సిన ప్రత్యేకత కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లెవెల్లో ప్రైజ్ సంపాదించిన అతనికి 1:1 కాళ్ళు అడిగిచ్చి అతను ఇంటర్వ్యూ పోతే అతనికి ఉద్యోగం ఇవ్వకుండా అతన్ని రిజెక్ట్ చేశారంటే ఏ విధంగా మోసం చేశారో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ఈ డిఎస్సిలో ఇటువంటి అవకతవకలు జరిగినాయి కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ అందరూ కూడా ఈరోజు రాష్ట్రమంతటా కూడా నిరుద్యోగ యువకులైతేనేమి, అదేవిధంగా వారికి సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా లోకేష్ గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సభ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.